అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలోని రాయపూడి నుంచి హైకోర్టు సెక్రటేరియట్కి వెళ్ళేటటువంటి దారిలో అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నటువంటివి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అండి. మీరు చూడొచ్చు, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారో, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారి కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాస్ అండి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని మరల కన్స్ట్రక్షన్కి నోచుకోబోతున్నటువంటి బిల్డింగ్స్ ఇవి. టోటల్గా చూసుకున్నట్లయితే 115 బంగ్లాలు ఇక్కడ ఉన్నాయండి. సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం నిర్మితమవుతున్నాయి. కేఎంవి ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ అయితే టెండర్ దక్కించుకుంది. మొత్తంగా 5,28,125 చదరపు అడుగుల ప్రాంతంలో ఈ బంగ్లాస్ అనేవి నిర్మితమవుతూ ఉన్నాయండి. టోటల్గా చూసుకున్నట్లయితే 115 బంగ్లాలు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం అయితే కేటాయించబడినటువంటి ఆ విషయం ఉందండి. ఈ బంగ్లాస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కొంచెం దూరంలో మీకు కనిపిస్తుంది G+1 విధానంలో ఈ 115 బంగ్లాలు కూడా నిర్మితం అవబోతూ ఉన్నాయండి. వీటిల్లో చూసుకున్నట్లయితే 90 సెక్రటరీ బంగ్లాస్ అండి. అంటే సెక్రటరీల కోసం 90 బంగ్లాస్, అలానే 25 ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అయితే ఉన్నాయండి మొత్తంగా. సో 115లో 90 సెక్రటరీల కోసం, 25 ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం అయితే అలాట్ చేయడం జరిగిందండి. సో మొత్తంగా ఈ 90 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో సెక్రటరీల కోసం కేటాయించింది. ఇది మన ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఇది ఈ బిల్డింగ్ అయితే 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఒక్కొక్క బిల్డింగ్ అయితే నిర్మితమవుతుందండి. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీలు కేటాయించినటువంటి 25 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది మాత్రం 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే G+1 విధానంలో డూప్లెక్స్ హౌస్ లాగా నిర్మాణం అయితే జరుపుకోబోతూ ఉందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే 3,60,000 చదరపు అడుగుల్లో సెక్రటరీల కోసం బంగ్లాలు, అదేవిధంగా 1,25,000 చదరపు అడుగుల్లో అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాలు అయితే నిర్మితమవుతూ ఉన్నాయండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసి 5,28,125 చదరపు అడుగులు. అంటే మన కొలతలో చూసుకున్నట్లయితే దాదాపుగా 100 నుంచి 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ బంగ్లాస్ అయితే నిర్మాణం జరుపుకోబోతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం మీ ఎదురుగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఆ ఐరన్ రాడ్స్ చూడండి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అనేది అప్పుడే పూర్తి చేసి ఉన్నట్లయితే, లేదు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు కంటిన్యూ చేసినట్లయితే నిర్మాణ వ్యయం అనేది పెరిగేది కాదు. దాదాపుగా 115 ఎకరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి 115 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నిర్మాణ వ్యయం అంటే ఆల్రెడీ ఇవి కొంత 70% అయినవి ఉన్నాయి, 60% అయినవి ఉన్నాయి, 50% అయినవి ఉన్నాయి. అలానే అసలు కొన్ని మొదలు పెట్టిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్క్స్ ఆల్రెడీ కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారండి. ఇక్కడ వర్కర్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటారు చూడండి. నేను మిడిల్లో ఉన్నాను. మొదట్లో అయితే వర్క్స్ అనేవి అటు పక్క నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన టెండర్ని 414 కోట్ల రూపాయలకైతే కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు దక్కించుకోవడం జరిగిందండి. మీకు చూడొచ్చు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి 115 బిల్డింగ్స్. అదిగోండి అక్కడ మనకు దూరంలో కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకి ఎన్జిఓ టవర్స్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దాని బ్యాక్ సైడ్ అయితే ఈ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ అయితే నిర్మితం అవుతున్నాయండి. ఆల్రెడీ మెటీరియల్ కూడా వచ్చేసింది. మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఐరన్ మెటీరియల్ అయితే డంప్ చేసి పెట్టారు. ఐరన్ అటు ఆ పక్కన అదిగోండి బ్రిక్స్, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది బ్రిక్స్, అటు ముందు పక్కన సిమెంట్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మెటీరియల్ కూడా కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు తెచ్చారు. ఇది జంగిల్ క్లియరెన్స్ చేయకముందు ఈ రోడ్లో రావాలంటే చాలా మందికి భయపడే పరిస్థితి అండి. అంత దారుణంగా ఉండేది. జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత నిర్మాణానికి అనుకూలంగా దీన్ని ఎలా తయారు చేశారో మీరు చూడొచ్చు. అక్కడ మీకు దూరంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటి పక్కనే కొంచెం ముందుకెళ్తే మనకి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ ఏవైతే వాటి నిర్మాణం జరుగుతుంది. రాయపూడి నుంచి వచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్ లో అయితే సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ బిల్డింగ్స్ అనేవి కనిపిస్తాయి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ పనిచేయబోతున్నటువంటి కార్మికులు ఉండటానికి అక్కడైతే క్వార్టర్స్ కూడా నిర్మితం అవుతున్నాయి. ఇక్కడ బ్లూ కలర్ లో మీకు ఇక్కడ ఒక వాల్ కనిపిస్తుంది చూడండి ముందు పక్క. దానికి అటుపక్కన భాగంలోనే కార్మికుల కోసం ఇవన్నీ కూడా అవుట్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఉండటానికి కొన్ని గదుల నిర్మాణం కూడా ఆల్రెడీ ఐరన్ తోటి నిర్మాణం అనేది జరుగుతుంది. మీరు చూడండి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్, అలానే రకరకాల వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఇక్కడ చూడొచ్చు చిత్రంలో పనిచేస్తున్నటువంటి జేసీబీలు పని కూడా చేస్తున్నాయి చూడొచ్చు. చాలా మంది కార్మికులు అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చారండి. 30,000 మంది పైబడి అమరావతిలో వర్క్స్ కోసం వచ్చారని తెలిసింది. అయితే ఈ కేఎంఈ ప్రాజెక్ట్స్లో అయితే కొద్దిగా వేగంగానే వర్క్ జరుగుతుందని చెప్పొచ్చు. నేను మిడిల్లో ఉన్నాను కాబట్టి వర్కర్స్ అటుపక్క ఇటుపక్క ఉన్నారు, అంత కనిపించట్లేదు. ఇక్కడ మనకి దూరంగా ఇదిగోండి ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మీరు చూడొచ్చు ఇదిగోండి ఈ బిల్డింగ్ మధ్యలో చూస్తే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇటుపక్క ఎన్జిఓ టవర్స్ బ్యాక్ సైడ్ లో ఇవన్నీ అయితే నిర్మితం అవుతూ ఉన్నాయి. కేఎంఈ ప్రాజెక్ట్స్ వాళ్ళు
గతంలో ఒక నెల క్రితం ఇక్కడ వర్క్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చినప్పుడే ఆల్రెడీ టెండర్ దక్కించుకున్నామండి, వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెట్టారు. ఇప్పుడైతే పూర్తిగా ఈ 115 ఏవైతే ఉన్నాయో ఈ G+1 విధానంలో నిర్మిస్తున్నటువంటి భవనాలు వాటికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ కూడా మొత్తం అయిపోయింది. మెటీరియల్ కూడా వచ్చేసేసిందండి. దీనిలో చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి 4,000 చదరపు అడుగులతోటి నిర్మితమవుతున్నటువంటి సెక్రటరీ బంగ్లాస్, అలానే 5,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్కి మధ్యలో దాదాపుగా 60,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ కూడా ఉండబోతూ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండాలని ఆయన సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. ఎక్కడ చూసినా పచ్చదనం ఉండేటట్టుగా అయితే చెట్ల నాటడానికి అనువుగా ఉండేటట్లుగా అయితే ఇక్కడ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని కూడా తెలిసిందండి. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మొత్తం డ్రోన్ వ్యూ ఉన్నట్లయితే మీకు ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి తెలిసేది. ఈ ప్రాంతంలో మొత్తం 115 బిల్డింగ్స్ ఆల్రెడీ లాస్ట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మొదలుపెట్టి 50%, 60%, అలానే 30 to 40% జరిగినటువంటి నిర్మాణాలు 70% జరిగినవి కూడా ఉన్నాయండి. ఈ దశలో ఉన్నటువంటి వాటిని ఆపేస్తే మరలా రీస్టార్ట్ చేయడానికి ఒక 5 years పాటు మొత్తం మూలన పడేస్తే, ఒక వస్తువును వాడకుండా మనం మూలన పడేస్తే మరలా దాన్ని బాగు చేసి వాడడానికి ఎంత ఖర్చు అవుతుందనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని మరలా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ జరిగిన తర్వాత ఈ నిర్మాణాలన్నీ ఎలా ఉన్నాయో కూడా మీరు ఒకసారి చూడండి అండి. మొత్తంగా చూసుకున్నట్లయితే కార్మికుల షెడ్స్ అనేవి, కార్మికులు ఉండటానికి షెడ్స్ ఇదిగోండి చూడండి, ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏవైతే క్రాక్స్ వచ్చినాయో లేదంటే ఆ నిర్మాణాలకు అనుకూలంగా ఉండేటట్టుగా వీటన్నింటినీ కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వర్క్స్ అనేవి కూడా చేస్తున్నారు. కార్మికుల షెడ్స్ వేసేస్తున్నారు. అదేవిధంగా మెటీరియల్ వచ్చేసేసింది, వర్కర్స్ అందరూ వచ్చేసేసారు. నిర్మాణాలకి అనుకూలంగా బిల్డింగ్స్ అయితే క్లియరెన్స్ కూడా చేస్తున్నారండి. అంటే వీటిల్లో మొత్తం చెత్త చెదారం అంతా పేరుకుపోయి గత 5 ఏళ్ళుగా ఉంటే అందులో అక్కడ చూడండి, మనకు కొద్దిగా దూరంలో అక్కడైతే వాటిలో క్లీన్ చేస్తూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మీకు లేడీస్ కనిపిస్తున్నారు చూడండి. అవన్నీ చేయడం, నిర్మాణానికి అనుకూలంగా వాటిని మార్చడం మొత్తం కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారండి. సో లెఫ్ట్ సైడ్ కార్మికులు ఉండేటట్టు, రైట్ సైడ్ వర్క్స్ జరిగేటట్టుగా కేఎంఈ ప్రాజెక్ట్స్ శరవేగంగా అంటే 2 years లోపు ఈ బంగ్లాస్ రెడీ చేసి అప్పచెప్పాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టిందంట. సో ఆ టార్గెట్కి అనుకూలంగా మేము ఖచ్చితంగా అప్పచెప్తామని వాళ్ళైతే వర్కర్స్ని కూడా తీసుకొచ్చేసేసి ఇక్కడైతే పని మొదలు పెట్టడం జరిగిందండి. సో G+1లో వీటికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళైతే ఇంటీరియర్ వర్క్స్, ప్లంబింగ్, అలానే ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ కూడా చేయాలి. కంప్లీట్ కాని బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటిల్లో మాత్రం టోటల్ వర్క్ కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తంగా బిల్డింగ్స్ అనేవి పూర్తి చేసి ఆ పూర్తి చేసినటువంటి బిల్డింగ్స్ని ఖచ్చితంగా గవర్నమెంట్కి అప్పచెప్పాలి 2 yearsలో. సో ఆ విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కూడా వర్క్స్ జరిగి చాలా వరకు 50% పైన అలా అవ్వని బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఫైల్ ఫౌండేషన్ వేసి వాటన్నిటిని కూడా అప్పచెప్పాలండి. సో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, IASలు, IPSలు, IRSలు, IFSలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం అయితే ఇక్కడ బిల్డింగ్స్ని అయితే కేటాయించబోతూ ఉన్నారండి. 90 బిల్డింగ్స్ మాత్రం సెక్రటరీలకి, అలానే 25 బిల్డింగ్స్ మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీలకి కేటాయించబోతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అనేది కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉంది. గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి ఆఫీసులు కావచ్చు, వాళ్ళు ఉండే ఇల్లు కావచ్చు, మొత్తం కూడా కోర్ క్యాపిటల్లో ఉండేటట్లుగానే ప్లాన్ చేశారండి. ఎందుకంటే వాళ్ళు ఒక చోట, ఆఫీసులు ఒక చోట, లేదంటే ఒకదానికోసం ఇంకో చోటకి వెళ్ళడానికి టైం వేస్ట్ ఇలాంటివన్నీ జరగకుండా, భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా అన్నీ ఒక చోట ఉన్నట్లయితే సమయం అనేది చాలా ఆదా అవుతుంది, మనకు వర్క్స్ అనేవి చాలా త్వరగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా కోర్ క్యాపిటల్ ఏరియాలోనే గవర్నమెంట్ ఆఫీసులు ప్రతిదీ ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణాలు కూడా స్టార్ట్ చేస్తున్నారండి. 40,000 కోట్ల పైబడి ఆల్రెడీ మనీ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అయితే ప్రభుత్వానికి అందడం జరిగింది. సో టెండర్లు కూడా ఖరారు చేశారు. వర్క్స్ కూడా దక్కించుకున్నటువంటి సంస్థలు ఆల్రెడీ వర్కర్స్ని తీసుకురావడం, ఇక్కడ సైట్లు క్లియర్ చేసుకోవడం అన్నీ కూడా చేసి వర్క్స్ అయితే స్టార్ట్ చేసినవి. సో ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.